హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వరలక్ష్మి కుకింగ్ విత్ వ్లాగ్స్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు అయితే రిపబ్లిక్ డే. పిల్లలైతే కొంచెం త్వరగా అయితే స్కూల్కి వెళ్ళాలని 5:30కి అయితే లేచానండి. నేను ఫస్ట్ అయితే లేచిన తర్వాత ఇలా అయితే వాకలు అయితే శుభ్రం చేసుకుంటున్నాను. పనికి వెళ్తే కనుక ఇదే టయాన్ని లేస్తాను 5:30కే. పనికి వెళ్ళకపోతే 6 అలా అయితే లేస్తాను. కొంచెం లేట్గానే లేస్తాను పనికి వెళ్ళకపోతే. నేనైతే ఇప్పుడైతే పనికి అయితే వెళ్ళట్లేదు. కొంచెం హెల్త్ అయితే బాగుండట్లేదని ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి కొంచెం లేట్గానే లేస్తున్నాను. ఈ రోజైతే పిల్లలు కొంచెం ఎర్లీగా స్కూల్కి అయితే వెళ్ళాలని నేనైతే త్వరగా అయితే లేచాను. వాళ్ళు లేచేటప్పటికి నా పనులు అయితే ఇవి చేసేసుకుంటే కనుక వాళ్ళు లేచిన తర్వాత వాళ్ళకైతే టిఫిన్ ఏమన్నా పెట్టి అయితే స్కూల్కి అయితే పంపిస్తాను. ఇప్పుడైతే పేడ అయితే తెచ్చుకుని అయితే నేనైతే కల్లాపు అయితే చిమ్దామని అయితే తెచ్చుకున్నాను. మాకైతే దగ్గరలోనే ఆవు పేడ కూడా దొరుకుతుంది. నాకు కల్లాపు వేయడం అన్నా ముగ్గులు వేయడం అన్నా చాలా ఇష్టం. అయితే ఇప్పుడైతే కల్లాపు కూడా వేసుకుంటున్నాను. కొంచెం త్వరగానే లేచాను కదా, పేడ కూడా అయితే దొరికింది. ఇప్పుడైతే కల్లాపు చిమ్ముకుంటున్నాను. రోడ్డు అయితే మాకు బాగా పాడైపోయింది, ఇప్పుడు వేసిన రోడ్డు కాబట్టి. అందుకనే కొంచెం రోడ్లో సహానికి అయితే కల్లాపు కూడా వేసేస్తాను నేను. ఇలా కల్లాపు వేసుకుని ముగ్గు పెట్టుకుంటే ఇంటి ముందు అయితే చాలా అందంగా అయితే ఉంటుందండి. నాకైతే ఇలా కల్లాపు వేసి ముగ్గు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. కానీ ఒక్కొక్కసారి అయితే ఎర్లీగా వేస్తాను, ఒక్కొక్కసారి అయితే వేయలేను. మా పక్కన అయితే ఒక సిస్టర్ ఉంటుంది. ఒక్కొక్కసారి అయితే తను వేస్తుంది, ఒక్కొక్కసారి నేను వేస్తాను. ఇప్పుడైతే ముగ్గు కూడా పెట్టుకుంటున్నాను. ముగ్గులు వేయడం అంటే నాకు చాలా ఇష్టం. కాకపోతే నాకు పెద్దగా ముగ్గులు అయితే రావు. వేసినవే వేసుకుంటూ ఉంటాను, చిన్న చిన్నవే. ఇప్పుడైతే ముగ్గు పెట్టేసిన తర్వాత వంటగదిని కూడా శుభ్రం అయితే చేసుకుని పిల్లలకైతే స్కూల్కి వెళ్తారు కదా, వాళ్ళకి టిఫిన్ అయితే ఏదో ఒకటి ప్రిపేర్ చేయాలి. నేనైతే రోజైతే టిఫిన్ అయితే ఏమనుకోలేదు, రైస్ అయితే వండుతాను. పిల్లల్ని అడిగిన తర్వాత ఏమన్నా చేయమంటే ఏదో ఒకటి టిఫిన్ అయితే ప్రిపేర్ చేయాలి వాళ్ళకి. ఇప్పుడైతే కొంచెం తెల్లారిందండి, 6 అయినా కానీ కొంచెం చీకటిగానే ఉంటుంది. నేనైతే పనికి వెళ్తే కనుక పనులన్నీ 9 గంటలకే అన్ని పనులు అయిపోతాయి. అదే ఇంటి దగ్గర ఉంటే 11, 12 అయినా కానీ పనులు ఇంకా చేస్తూనే ఉంటాము. పనికి వెళ్తేనే చలాకగా కూడా ఉంటుంది. చూడండి, ఇలా అయితే అందంగా ముగ్గులు కూడా పెట్టేసుకున్నాను ఇంటి ముందు. ఇప్పుడైతే వంటగదిని అయితే శుభ్రం చేసుకుంటాను. ఎక్కువగా అయితే నైటే శుభ్రం చేసుకుంటాను. కాకపోతే ఒక్కొక్కసారి తిన్న తర్వాత కొంచెం బద్ధకం వచ్చేస్తుంది. అలాంటప్పుడైతే ఇలాగ ఉదయాన్నే లేచి శుభ్రం చేసుకుంటాను. కానీ నైట్ శుభ్రం చేసుకుంటే కనుక పొద్దున్న లేచేటప్పటికి మనకి ఫ్రెష్గా కూడా ఉంటుంది, పని చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. వచ్చిన వెంటనే సింక్లో గిన్నెలు చూస్తే కొంచెం చిరాకుగా కూడా ఉంటుంది. అదే నైట్ శుభ్రం చేసేసుకుంటే చక్కగా ఫ్రెష్గా పనులన్నీ మొదలు పెట్టుకోవచ్చు. నైట్ అయితే కొంచెం నీరసంగా ఉండైతే కడగలేకపోయాను. ఇప్పుడైతే కడుక్కుంటున్నాను. ఇలా అయితే కొంచెం గిన్నెలు ఉంటే కనుక సింక్లో అయితే శుభ్రం చేసుకుంటాను. అదే ఎక్కువగా గిన్నెలు ఉంటే బయట అయితే కడుక్కుంటాను నేను. ఇలా క్లీన్ చేసిన తర్వాత అంట్లు తోమిన ప్రతిసారి అయితే ఇలా గ్యాస్ కూడా శుభ్రం చేసేసుకుంటాను. ఇలా ఒక 5 నిమిషాలు అయితే గ్యాస్ కోసం కేటాయిస్తే గ్యాస్ కూడా శుభ్రంగా ఉంటుంది. ఎక్కువగా ఎందుకంటే రైస్ వండేటప్పుడు, పాలు కాచేటప్పుడు ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాం కదా, గ్యాస్ మీద అయితే చిరాకు అయితే అవుతుంది. ఇలా శుభ్రం చేసుకుంటే నీట్గా అయితే కనిపిస్తుందని. సింక్ కూడా దగ్గరగా ఉండడంలో నాకైతే ఇలాగ క్లీన్ చేసుకోవడం అంటే ఇష్టమే. ఇప్పుడు ఇది ఇలా క్లీన్ చేసిన తర్వాత అయితే ఇప్పుడైతే సింక్ను కూడా శుభ్రం చేసుకోవాలి. ఇదైతే సిమెంట్ సింక్ అవడం వల్ల సిమెంట్ది కాబట్టి డైలీ అయితే క్లీన్ చేసుకోకపోతే ఎక్కువగా అయితే నాచు అయితే పట్టేస్తుంది చుట్టూతా. ఇలా అయితే దీన్ని డైలీ అయితే క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు కింద కూడా
శుభ్రంగా అయితే చేసుకుని వంట అయితే ప్రిపేర్ చేస్తాను. పిల్లలకు కూడా టైం అయితే అయిపోతుంది. త్వరగా అయితే వంట చేసేస్తాను. ఇలా అయితే క్లీన్ చేసేసుకున్నాను. గిన్నెలు శుభ్రం చేసుకున్నాను. గ్యాస్ సింక్ అయితే శుభ్రం చేసేసుకున్నాను. ఇప్పుడు వంట కూడా అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఒక పక్క అయితే రైస్ అయితే పెట్టుకున్నాను. కర్రీ వచ్చేసి అయితే పప్పు ఆనపకాయ అయితే వండుతున్నాను. పిల్లలైతే మధ్యాహ్నం నుంచి అయితే ఇంటికైతే వచ్చేస్తారు కాబట్టి పప్పు అయితే చేస్తున్నాను. పప్పు అయితే పోపు పెట్టేశాను. పిల్లల్ని అయితే అడిగితే పప్పు వేసుకుని రైస్ తింటారని అడిగితే వాళ్ళైతే పులిహోర అయితే ప్రిపేర్ చేయమన్నారు. ఇప్పుడైతే మిషన్లో బట్టలు కూడా వేసి రైస్ ఎలాగా వండాను కాబట్టి పిల్లలకి పులిహోర కూడా చేస్తాను. రైస్ కూడా ఉడికిపోయింది వంచేసుకున్నాను. ఇప్పుడైతే మిషన్లో బట్టలు అయితే వేసేస్తున్నాను. ఒక్కొక్కసారి అయితే చేతితో అయితే ఉతుకుతాను. ఇంకొకసారి కొంచెం పని హడావిడి ఉన్నప్పుడు పనిలోకి వెళ్ళేటప్పుడు కొంచెం హెల్త్ బాగున్నప్పుడు అయితే మిషన్లో అయితే వేసుకుంటాను. మా చిన్న బాబు అయితే ప్యాంటును అయితే మడతలో కట్ట ఏం తెవ్వలేదని వాడి ప్యాంటును వాడినే అయితే మడతలు అయితే తీసైతే ఇమ్మన్నాను. ఇలా బట్టలు వేసేసిన తర్వాత ఇవి అవే లోపల అయితే పులిహోర కూడా ప్రిపేర్ చేసేస్తాను. పులిహోర అంటే మా పిల్లలకైతే చాలా ఇష్టము. పైగా ఈరోజైతే జెండా వందనం జరిగేంత వరకు స్కూల్లో అయితే ఉండాలి కదా. టిఫిన్ అయితే ఎక్కువసేపు ఉండలేరు. ఇలా పులిహోర అయితే తింటే కొంచెం ఆకలికైతే తట్టుకోగలుగుతారని ఇలా పులిహోర అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఏది చేసి పెట్టినా పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తింటారు. టిఫిన్ ఉంటే టిఫినే తింటారు మా పిల్లలు. అలా కాదు ఈరోజు టిఫిన్ వేయలేదని రైస్ పెట్టేసినా కానీ రైస్ తినేసి అయినా వెళ్ళిపోతారు. అర్థం చేసుకుంటంలో అయితే కొంచెం బాగానే అర్థం చేసుకుంటారు పిల్లలు కూడాను. పులిహోరలో అయితే జీలకర్ర వేసుకుంటే కనుక అరుగుదలకు వస్తుందని నేను ఇప్పుడు పులిహోర చేసిన జీలకర్రను అయితే వేస్తాను. పిల్లలైతే రెడీ అవుతున్నారు స్కూల్కి వెళ్ళడానికి. నేనైతే రెడీ చేయవలసిన అవసరం అయితే ఉండదండి పిల్లల విషయంలో అయితే. ఓన్లీ వాళ్ళ బట్టలు కూడా వాళ్ళ ప్లేస్లో అయితే పెట్టేస్తాను. వాళ్ళే తీసుకుని అయితే వేసేసుకుంటారు. యూనిఫామ్స్ అన్నీ ఒక చోట అయితే పెడతాను. అవన్నీ ఉతికిన వెంటనే ఒక చోట పెడితే వాళ్ళే తీసుకుని అయితే వేసేసుకుంటారు. వేడి వాటర్ ఒకటి పెడితే వాళ్ళకే సరిపోతుంది. ఇలా అయితే పులిహోర కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే దీనిలో అన్నీ సరిపోనీ లేదో ఒకసారి అయితే చూసుకుంటున్నాను. చిన్నప్పుడైతే మా అమ్మ అయితే పులిహోర చేసినప్పుడు నేనైతే దగ్గరే కూర్చునేదాన్ని. పులిహోర అయిపోయిన తర్వాత అయితే నాకే ఫస్ట్ పెట్టి ఉప్పు గట్ట సరిపోయిందేమో చూడమనేది. అదే అలవాటు ఇప్పుడు కూడా చేసేటప్పుడు కొంచెం కొంచెంగా అస్తమాలు అయితే నోట్లో వేసుకుంటూ అయితే ఉంటాను. హ్యాపీ రిపబ్లిక్ డే. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ అయితే ఫాలో చేయండి. బాయ్ ఫ్రెండ్స్.